హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సీమా మెకానిక్. గాయస్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు మన బండికి ఇండికేటర్స్ వెలుగుతున్నా సరే సౌండ్ రాదనమాట. యాక్చువల్గా అయితే షోరూమ్ నుంచి వచ్చిన బండి, కొత్త బండికే సౌండ్ వచ్చే సిస్టమ్ ఉండదు. బయట మార్కెట్లో మనం కొత్తది స్పీకర్ వేసుకుంటే సౌండ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆ స్పీకర్ ఎలా వేసుకోవాలి, ఒకవేళ మీది ఉండి కూడా ఒక్కోసారి పోతే అది ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ సెక్షన్లో అడిగాడు అనమాట. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. సో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డోర్ తీసి బ్యాటరీ దగ్గర చూపిస్తాను. ఎందుకంటే ఈ స్పీకర్ అనేది ప్రతి బండికి బ్యాటరీ దగ్గర వస్తుంది అన్నమాట. కొన్ని వెహికల్స్కి అయితే ఆ సైడ్ వస్తుంది, కొన్ని వెహికల్స్కి ఈ సైడ్ వస్తుంది. షైన్, గ్లామర్, కొన్ని వెహికల్స్కి, స్కూటీలకి అయితే హెడ్లైట్ దగ్గర వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బండి డోర్ తీసి చూపిస్తాను. డోర్ తీయాలంటే మనకు కొన్ని వెహికల్స్కి బోల్ట్స్ వస్తాయి, కొన్ని వెహికల్స్కి స్క్రూలు వస్తాయి, కొన్ని అయితే కీ సిస్టమ్ వస్తుంది. బీగాలు తిప్పితే డోర్ ఓపెన్ అవుతుందంట. దీనికి వచ్చేసి 10mm బోల్ట్ ఉంది. మీరు కావాలంటే 10mm స్పాన్ ఉంటే మీరు బోల్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా స్క్రూ ఉందంటే స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర స్క్రూ డ్రైవర్ అనేది కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ప్రతి ఇంట్లో స్క్రూ ఉంటే స్క్రూ తీసేయండి. ప్యాషన్ ప్రో, కొన్ని వెహికల్స్కి, పల్సర్కి, డిస్కవరీ అట్లాంటి వాటికి స్క్రూ వస్తుంది అనమాట. కొన్ని కీ సిస్టమ్ ఉంటాయి, కీ తీస్తే డోర్ ఓపెన్ అవుతుంది. సో బ్యాటరీ దగ్గర మీరు చుట్టుపక్కల బాగా గమనించారంటే ఇలాంటి జాక్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా మీరు, ఇలాంటి జాకు, ఓ చిన్న కాయిల్ ఇవి ఉంటుంది. ఇది ఫ్లాషర్ అనమాట. కొన్ని వెహికల్స్కి అయితే ఇప్పుడు ఒక అన్న కామెంట్ సెక్షన్ అడిగాడు కదా, స్పోర్ట్ బండికి ఎక్కడ వస్తుందని అని. సీట్ కింద వస్తుంది భయ్య. సీట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా కనబడుతుంది. ఇలాంటి జాక్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఫ్లాషర్ అంటే వేరే ఏం లేదు, పవర్ని కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఇండికేటర్ కనెక్షను, ఒకటి ఇన్పుట్ ఒకటి అవుట్పుట్. అంటే ఒక వైర్లోంచి పవర్ వచ్చి ఫ్లాషర్లోకి వచ్చి మళ్ళీ ఇంకో వైర్లోంచి ఇండికేటర్స్కి వెళ్తుంది అనమాట. సో ఈ మధ్యలో ఇక ఫ్లాషర్ ఏం చేస్తుందంటే వచ్చే పవర్ని కట్ ఆఫ్ చేసి, అంటే మధ్యలో కట్ చేసి అవుట్పుట్లోకి పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇండికేటర్ ఆగిపోయి మళ్ళీ వెలగటం, ఆగిపోయి మళ్ళీ వెలగటం అలా జరుగుతుంది అనమాట. ఇది ఫ్లాషర్ చేసే పని. మనము దీనికి స్పీకర్ వేయాలి. స్పీకర్ ఎక్కడో వేయకూడదు. ఎక్కడ ఏ వైర్కి ఇచ్చినా కూడా మనకు స్పీకర్ అనేది కంటిన్యూగా కీ అని సౌండ్ వస్తూనే ఉంటుంది. సో ఫ్లాషర్ దగ్గర వేసామంటే మనకు ఫ్లాష్ అవుతుంది, సౌండ్ కూడా ఫ్లాష్ అవుతుంది. అంటే సౌండ్ కూడా ఆగిపోయి మళ్ళీ వెలగటం, ఆగిపోయి మళ్ళీ వెలగటం అలా జరుగుతుందన్నమాట. సో ఇది స్పీకర్. మీకు స్పేర్ పార్ట్స్లో ఒక 35 రూపీస్ అలా ఉంటుంది. లేదు మీరు కంపెనీ కావాలనుకుంటే షోరూమ్కి వెళ్తే ఏ షోరూమ్ అయినా సరే 65 రూపీస్, 70 రూపీస్ అలా ఉంటుందన్నమాట. సో 35 రూపాయలతో మనకు బయట స్పేర్ పార్ట్స్ దొరుకుతుంది. నాకు తెలిసి షోరూమ్దైనా బయటదైనా రెండు ఒకే క్వాలిటీ ఉంటాయి. ఒక్కోసారి రెండు ఒకే కంపెనీ నుంచి తయారైనవి ఉంటాయి. సో బయట తెచ్చుకోవడం మేలు. ఈ స్పీకర్ ఎలా అంటే 2 వైర్స్కి పవర్ వచ్చిందంటే స్పీకర్ని సౌండ్ చేస్తుంది అనమాట. మన చిన్న నిప్పో బ్యాటరీ పెట్టినా కూడా స్పీకర్ అనేది సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ పవర్ వాడుకోవాలి మనం. ఇన్పుట్ నుంచి అవుట్పుట్ పోయే పవర్కి ఈ 2 వైర్లు జాయిన్ చేసామంటే ఇది సౌండ్ వచ్చే సిస్టంలో ఉంటుంది. అది ఎక్కడ ఇవ్వాలంటే మనము ఫ్లాషర్కి ఇవ్వాలి. ఫ్లాషర్కి ఇస్తే సౌండ్ కూడా కట్ అయ్యి మళ్ళీ వస్తుంది అనమాట. అంటే ఇండికేటర్ వేసినప్పుడు కీ అని శబ్దం వస్తుంది కదా, అలా వస్తుంది. లేదు పైన వైర్ల దగ్గర మీరు 2 వైర్లు కనెక్ట్ ఇచ్చారంటే ఇండికేటర్ వేసినప్పుడు కంటిన్యూగా సౌండ్ వస్తూనే ఉంటుంది, కీ అని సౌండ్ వస్తూనే ఉంటుంది. అందుకే నేను ఫ్లాషర్కి ఇస్తాను. సో 2 స్లీవ్ లేపేసుకోండి నీట్గా. స్లీవ్ లేపిన తర్వాత ఈ జాక్ పిన్నులు ఉంటాయి కదా, దానికి హోల్స్ ఉంటాయి. 2 దానికి 2 హోల్స్ ఉంటాయి. ఏదో ఒక వైర్లలో ఏదో హోల్లో పెట్టేసేయండి. 2 వైర్లు ఎటు పెట్టినా పర్వాలేదు, కలర్ చూసుకోవద్దండి. నేను ఫస్ట్ చెప్పించేయండి. 2 వైర్లు పెట్టేసిన తర్వాత 2 టచ్ కాకూడదు ఒకదానికి టచ్ కాకుండా దూరంగా పెట్టుకొని ఇప్పుడు జాక్ కనెక్షన్ ఇవ్వాలి మనం. నేను చూపిస్తా చూడండి. సో చూసారు కదా, ఫ్లాషర్కి 2 వైర్లు కనెక్షన్ ఇచ్చేసి స్పీకర్ది నేను జాక్ కనెక్షన్ ఇచ్చేసిన. ఇప్పుడు ఇండికేటర్ ఇండికేటర్ వేసినప్పుడు సౌండ్ రాలేదనుకోండి, వచ్చిందంటే పర్వాలేదు, కరెక్ట్గా కూర్చోబెట్టినట్టే. మనము సౌండ్ రాలేదనుకోండి, సో మళ్ళీ తీసేయండి. ఫ్లాషర్ తీసేసి వైర్ మార్చుదాం. ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది కదా, రెడ్ అండ్ బ్లాక్ ఉన్నాయి కదా, ఇవి వైర్లు మార్చాలి. పిన్ ఆ సైడ్ ఈ సైడ్కి, ఈ సైడ్ ఆ సైడ్కి పెట్టేయండి.
ఆపోజిట్. ఈ తీగలతో జాగ్రత్త ఫ్రెండ్స్, ఇవి కాపర్ వైర్లు కాదు, ఊరికట్టంటే కట్ అయిపోతాయి అనమాట. స్లీవ్ తీసేటప్పుడు కూడా పైన రబ్బర్ ఉంది కదా వైర్, అది తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఊరుకునే వైర్ కట్ అయిపోతుంది. అది కాపర్ వైర్ అయితే బాగుంటుంది అనమాట. సో ఈ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి కాపర్ వైర్ ఎందుకు వెళ్ళదు నాకు తెలియదు. ఇప్పుడు ఇండికేటర్ వేస్తా, ఇప్పుడు సౌండ్ వస్తుంది. నేను వీడియో వాయిస్ సౌండ్ మ్యూట్లో పెట్టాను కాబట్టి మీకు వినపడదు, పని చేస్తుందని చెప్తున్నాను అంతే. సో మీకు ఒకవేళ మీరు పెట్టినప్పుడు ఒకవేళ వర్క్ కాకపోతే వైర్ మార్చండి అనేదానికి ఎగ్జాంపుల్ అనమాట. వైర్ మార్చి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి. పైనుంచి వచ్చే వైర్ ఎక్కడ మీరు ఇచ్చినా కూడా అది డైరెక్ట్ పవర్ ఉంటుంది కాబట్టి ఇండికేటర్ సౌండ్ అనేది డైరెక్ట్ వస్తూనే ఉంటుంది. అదే మీరు ఫ్లాషర్ దగ్గర 2 జాకులు పెట్టారంటే ఫ్లాషర్తో పాటు సౌండ్ కూడా బ్లింక్ అవుతుంది అనమాట. సో స్పోర్ట్ బండికి అయితే సీట్ తీసి చేసుకోండి అన్న. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కాబట్టి చెప్తున్నా. సో ఇలాంటి జాక్ మీరు కనిపించిందంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఫ్లాషర్ ఏంది అనేది. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని గురించి ఒక వీడియో చేయటమో లేకపోతే మీకు ఇమీడియట్గా ఒక సొల్యూషన్ చెప్పడమో ఏదో ఒకటి చేస్తాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్, గుడ్ బై, జై హింద్.